రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ వైపు వెళ్తారో ఊహించలేం. ఒకప్పుడు శత్రువులు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కావచ్చు. అందుకు ఎగ్జాంపుల్గా నిలుస్తోంది ఇప్పుడు జనసేన రాజకీయం. గతంలో పవన్ను ఓడించిన వాళ్లే ఇప్పుడు జనసేన కండువా కప్పుకుంటున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది జనసేన. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది. ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీలో అసంతృప్త నేతలకు గాలమేస్తోంది. అయితే వారంతా గతంలో తమ ఓటమి కోసం పనిచేసిన వాళ్లే. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే దొరబాబు తన కుటుంబ సభ్యులతో సహా పవన్ కళ్యాణ్ ను కలవడంతో దొరబాబు సహా ఆయన అనుచరులు జనసేనలో చేరిపోయారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆయన అనుచరులు ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. ఇక గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఆవిర్భావ సభ వేదికగా సుమారు 10 మంది వరకు నాయకులను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. దొరబాబుతో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తిప్పల నాగిరెడ్డి, ఆయన తనయుడు కూడా చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు మేకతోటి సుచరిత కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. అలాగే విజయవాడకు చెందిన మరో వైసీపీ నాయకుడు కూడా జంప్ చేస్తారన్న ప్రచారం ఉంది. అలాగే ఓ కీలక మహిళా నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మాజీ నాయకురాలు కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇలా కీలకమైన 10 మంది నాయకుల వరకు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. వీరందరికీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ కండువా కప్పుతారన్న చర్చ జరుగుతోంది. ఆయా నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, కేవలం కండువా కప్పడమే మిగిలిందని అంటున్నారు. ఇదే జరిగితే వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది. అయితే పిఠాపురంలో దొరబాబు, అలాగే గాజువాకలో తిప్పల నాగిరెడ్డి జనసేనలోకి రావడం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో తిప్పల నాగిరెడ్డి గాజువాకలో పవన్ను ఓడించారు. అలాగే పిఠాపురంలో దొరబాబు, వర్మ బద్ధ శత్రువులుగా ఉన్నారు. 2004లో బీజేపీ, 2019లో వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు పెండెం దొరబాబు. 2024 వచ్చేసరికి సిట్టింగ్గా ఉన్న దొరబాబును పక్కన పెట్టింది వైసీపీ. తర్వాత ఆ పార్టీకి దూరం జరిగిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జనసేనలో చేరడంతో స్థానికంగా కూటమిలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు 2 దశాబ్దాల నుంచి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రత్యర్థులుగా ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. 2014లో ఇండిపెండెంట్గా గెలిచారు వర్మ. 2019లో ఓడిపోయారాయన. అటు నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు వర్మకి మధ్య గ్యాప్ ఉంది. ఒక్క పవన్ కళ్యాణ్ టూర్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో ఎవరి కార్యక్రమాలు వాళ్లవే. కూటమిలో ఉన్నాం, సమన్వయంతో వెళదామన్న ధ్యాస ఎవరికీ లేదంటారు స్థానికులు. గెలుపుకు సంబంధించి ఆ మధ్య వర్మ చేసిన ట్వీట్ కూడా వివాదం రేపింది. దాంతో 2 పార్టీల క్యాడర్ మధ్య దూరం మరింత పెరిగిందట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ దొరబాబును జనసేనలోకి ఎలా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారట వర్మ. ఆయన 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో గత ప్రభుత్వం మూలాలున్న వారిని ఎంకరేజ్ చేయడం ఏంటని, వారి వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోందట వర్మ వర్గం. అప్పట్లో పవన్ను ఓడించమని ప్రచారం చేసిన వాళ్లే ఇవాళ ముద్దయ్యారా అంటూ సెటైర్స్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో పెట్టడం అంటే ఇదేనేమోనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన దొరబాబు వర్గం కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోందట. తాము ఎప్పుడూ ఎవ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, గత ఎన్నికల టైంలో వైసీపీలో ఉన్నప్పటికీ పిఠాపురం వరకు పవన్ కోసమే పనిచేశామని, ఆ విషయం అధినేతకు కూడా తెలుసని అంటున్నారట. అంతా తెలుసు కాబట్టే పవన్ తమ చేరికకు ఒప్పుకున్నారని దొరబాబు వర్గం అంటోంది. కానీ వర్మ వర్గం మాత్రం కారాలు మిరియాలు నూరుతోందట. నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారట. దొరబాబు చేరిక తమకు ప్లస్ అవుతుందని జనసేన భావిస్తుంటే తమను టార్గెట్ చేస్తున్నారని వర్మ వర్గం ఫైర్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మాజీ ఎమ్మెల్యేల మధ్య వ్యవహారం మరింత ముదురుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరులో భాగంగా దొరబాబును టార్గెట్ చేస్తూ అవసరమైతే గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై పోరాటాలకు వర్మ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధికారం కోసం తాను పార్టీలు మారే బాపతు కాదని, దొరబాబు ఇప్పటి వరకు 5 పార్టీలు మారారని ఆయన గుర్తు చేస్తున్నారట వర్మ.
అటు పెండెం వర్గం కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అవుతూ నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని సటైరికల్గా అంటోందట. ఇలా మాటల తూటాలు పేరుస్తూ పిఠాపురంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి రెండు శిబిరాలు. మాజీ ఎమ్మెల్యేలు బద్ద శత్రువులు ఇద్దరూ ఒకే గొడుగు కిందకు చేరడంతో ఇక నుంచి ఆట ఎంత రసవత్తరంగా మారుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద జనసేనలోకి చేరికలు హాట్ టాపిక్గా మారాయి. గెలిపించిన తమను కాదని పవన్ ఓటమి కోసం పనిచేసిన వారిని పల్లకిలో ఎక్కిస్తారని కూటమిలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారట. దీంతో రానున్న రోజుల్లో ఈ చేరికలు ఎలాంటి మలుపులు తిప్పుతాయోనన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.